డీటెయిల్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. మంత్రివర్గ భేటీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తుంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, సీఎం రివ్యూపై మీ దగ్గర ఉన్న వివరాలంటి? కుమార్, ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ప్రస్తుతానికి ఈ సమావేశానికి గైర్ హాజరైనట్లుగా సమాచారం అంతా ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదికతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇవాళ సమావేశంలో దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి 42% బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఖరారు చేసే క్రమంలో కూడా ఇవాళ చర్చ జరగబోతుంది అన్నట్టుగా మనకంటున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఏముంటుందన్న సంగతి పైన కూడా ఇవాళ సమాలోచన జరుగుతున్నాయని తెలుస్తుంది. మొత్తానికి బీసీల రాజకీయ రిజర్వేషన్ల పైన కొంత రగడ జరుగుతున్న విషయం తెలిస్తే కులగణన పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సర్వే సంపూర్ణంగా జరగలేదని చెప్పేసి బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి పరీక్షల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. సరైన డేటా లేకుండా రిజర్వేషన్ ఖరారు చేసి ఎన్నికలకు వెళ్తే బీసీలకు మళ్ళా అన్యాయం జరుగుతుంది. ఇది తొందరపాటు చర్య అని చెప్పేసి బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస భేటీలతో బీసీ సంఘాల నాయకులంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నాలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకు ఎక్కైనా కానీ తమకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు బీసీలందరినీ కూడా పోగేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం వెలువడుతుందనే దానికి సంబంధించి కొంత ఆసక్తి నెలకొని ఉంది. ఇవాళ సాయంత్రానికల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అలాగే డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఒక అభిప్రాయం వెలువడే అవకాశాలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ ఎట్లాంటి నివేదిక ఇచ్చిందన్న దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు ఎలాంటి రాజకీయ రిజర్వేషన్లను ఈ డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదించింది, దానిపైన ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుందనే దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద త్వరలోనే కేబినెట్ సమావేశం కూడా జరిపి అందులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అలాగే డెడికేటెడ్ కమిషన్ కు ఆమోదం తెలిపి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే క్రమంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఒక వాదన వినిపించే క్రమంలో బీసీ సంఘాల నిరసన గలం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.